ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే చాలా 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 ఉపయోగపడే ఒక మంచి విషయం గురించి ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను. రేపటి రోజు మనకు మార్చి 14, 2025 అంటే 14/3/2025 మనకు 555 ఏంజల్ దేవత ఒక నంబర్ అంటే 555 ఏంజల్ నెంబర్ అనే ఒక దేవత కూడిన ఒక రోజండి. ఇట్లాంటి రోజు అనేది ఒక ప్రపంచ శక్తి ఎక్కువ ఉన్న రోజు కాబట్టి మన కోరికలు తీర్చేందుకు ఈ విశ్వం ఎక్కువగా మనకు అనుకూలిస్తుంది. అలాగే ఈ ఏంజల్ నెంబర్స్ అనేవి మనకు చాలా బాగా ఉపయోగపడతాయండి. మనం చాలా వరకు నెలకు వచ్చే ఏదో ఒక ఏంజల్ నెంబర్తో మనం చాలా వరకు పరిహారాలు కానివ్వండి, అలాగే అఫర్మేషన్స్ కానివ్వండి, ఇవన్నీ చెప్పుకొని ఉన్నాం. వాటిలో భాగంగానే ఈరోజు కూడా మనం 555 ఏంజల్ దేవతను పిలిచి మన కోరికలు తీర్చుకునేందుకు మన కోరికని, మన ప్రార్థనని, మన సంకల్పాన్ని ఆ దేవత దగ్గర చెప్పినప్పుడు తప్పకుండా నెరవేర్చే తీరుతుంది. ఇక ఎలా పిలవాలి, ఎలా ఈ పరిహారం చేయాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. ఇక ఈ యొక్క మెథడ్ ఫాలో అయ్యేదానికి ఎలాంటి రూల్స్ అనేది లేదండి. కాబట్టి ఎవరైనా కూడా చేసుకోవచ్చు, చిన్న పెద్ద ఏ మతం వాళ్ళైనా కూడా చేసుకోవచ్చు. ఎలాంటి రూల్స్ లేవన్నమాట. అంటే మామూలుగా మనం చాలా వరకు నాన్ వెజ్ తిని చేసుకోకూడదు అని చెప్పుకుంటూ ఉంటాం కదా, అలా ఏం లేదు. అలాగే పీరియడ్స్ టైంలో అయినా చేసుకోవచ్చు, లేదా అంటూ ముట్టు తీటు లేదా వేరే ఊర్లో ఉన్నాము అప్పుడు చేసుకోవచ్చా, ఇలాంటి ఫార్మాలిటీస్ ఏమీ లేకుండా ఎప్పుడైనా కూడా ఎవరైనా కూడా చేసుకోదగ్గ ఒక మంచి పవర్ఫుల్ పరిహారం అన్నమాట. ఈ పరిహారానికి మనకు ఒక పెన్ను, పేపర్ అనేది కావాలండి. చాలా సింపుల్. ఒక మామూలు మనం చాలా అఫర్మేషన్స్ రాస్తూ ఉంటాం కదా, అలాంటి వైట్ పేపర్ కానీ రూల్ పేపర్ కానీ ఏదో ఒకటి అనేది తీసుకోండి. బ్లూ కలర్ పెన్ తీసుకొని ఇప్పుడు చెప్పబోయే విధంగా అనేది రాయాలన్నమాట. ముఖ్యంగా మీ సంకల్పాన్ని, మీ కోరిక అసలు ఏది తీరాలి, మీ ప్రార్థన ఏంటి, మీరు అసలు తీరదు అనుకున్న విషయం కూడా తప్పకుండా అందులో రాసుకోవాలన్నమాట. కానీ సమయం అనేది చాలా ముఖ్యమండి. కాబట్టి రేపటి రోజున ఉదయాన్నే వచ్చి 5 గంటల నుంచి 6 గంటల సమయంలో, అంటే 5 గంటల నుంచి 5:59 వరకు కూడా మనం ఈ యొక్క పరిహారాన్ని మనం రాసుకోవచ్చు అనమాట. ఈ యొక్క పరిహారం చేసుకోవచ్చు. అదేవిధంగా సాయంత్రం వచ్చే 5 గంటల నుంచి 6 గంటలు ఉన్న సమయాన్ని కూడా మనం ఉపయోగించుకోవచ్చు. మీకు ఏది వీలైతే కూడా అది ఉపయోగించుకోండి. ఎక్కువగా ఉదయాన్నే అనేది చాలామందికి కుదరకపోవచ్చు. కానీ వీలైన వాళ్ళు మేము లేయగలం, మేము చేస్తాం అన్నప్పుడే తప్పకుండా చేసుకోవచ్చు అనమాట. లేదు అంటే ఈవినింగ్ టైంలో కూడా రాసుకోవచ్చు. ఇక ఏం చేయాలి, మీ తీరని కోరిక, ఖచ్చితంగా మాకు తీరాలి అన్న కోరిక, మీరు చాలా ఇష్టమైన ఒక విషయం తప్పకుండా ఒక 55 సార్లు అనేది ఈ 5 గంటల నుంచి 5:59 లోపల అనేది రాసుకోవాలన్నమాట. ఫస్ట్ ఒక వైట్ కలర్ పేపర్ కానీ రూల్ పేపర్ అనేది తీసుకోండి. ఫస్ట్ హెడ్డింగ్ లాగా మీరు ఒక 555 ఏంజల్ దేవతకి ధన్యవాదాలు అని చెప్పి రాసుకొని మీ యొక్క కోరిక ఏంటి, అది డబ్బు విషయమా, లేదా మీ కొడుకు ఉద్యోగం విషయమా, మీ కూతురు పెళ్లి విషయమా, మీ వ్యాపారం విషయమా, లేదా మీరు ఏదైనా వేరే ఏదైనా కోరిక, సొంత ఇంటి కల, లోన్ రావాలి, మాకు బాగా డబ్బు చేరాలి, మా వ్యాపారం బాగా అభివృద్ధి కావాలి, ఆరోగ్యం బాగుండాలి, ఇలాగా పాజిటివ్గా ఉండే వర్డ్స్ అనేది మీ కోరిక ఏదైనా అవ్వచ్చండి. నెగిటివ్ వర్డ్స్ అనేది రాసుకోకూడదు. మనం చాలాసార్లు చెప్పుకొని ఉన్నాం కదా. ఇప్పుడు ఆరోగ్యం బాగుండాలి, మీకు ఏదైనా హెల్త్ ఇష్యూ అనుకోండి, నా జబ్బు తగ్గాలి అట్లా రాయకుండా, జబ్బు అనేది నెగిటివ్ వర్డ్ కాబట్టి మా ఆరోగ్యం బాగుపడాలి, మాకు అప్పులు అనే వర్డ్ రాకుండా మాకు ధనయోగం కలగాలి, ఇలాంటివి అన్నమాట. మా కొడుక్కి మంచి జాబ్ రావాలి, మా కూతురికి మంచిగా పెళ్లి సంబంధం కుదరాలి, మా సొంత ఇంటి కళ్ళ నెరవేరాలి, ఇలాగా మీరు పాజిటివ్ వర్డ్స్లో ఒక లైన్లో అనేది మీ కోరిక ఏదైతే ఉందో అది ఒక 55 టైమ్స్ అనేది రాసుకోండి. అది ఏ సమయంలో, 5 గంటల నుంచి 6 గంటల సమయం, అది ఉదయమైనా సాయంత్రమైనా ఏ సమయమైనా సరే మీరు చూస్ చేసుకొని రాసుకోవచ్చు అన్నమాట. తర్వాత ఇదే విధంగా 5 రోజులు రాయండి. అంటే రేపు శనివారం 14వ తేదీ, 15, 16, 17, 18 5 రోజులు అనేది కూడా ఈ 5 గంటల సమయంలో రాసుకోండి. ఒకే కోరిక, ఈరోజు ఒక కోరిక రేపు ఒక కోరిక రాసుకోకుండా 5 డేస్ కూడా ఒకే కోరిక అనేది రాసుకోండి. తప్పకుండా మీ కోరిక అనేది తీరుతుంది. ఈ 5 రోజులు రాసి మీరు ఒక ప్లేస్లో అనేది మీ బుక్లో కానీ పర్సులో కానీ ఆ పేపర్ని అనేది పెట్టుకోవచ్చు. లేదా బుక్లో ఉండిందనుకోండి 5 పేపర్స్ రాసుంటారు 5 రోజులకి, అలాగే ఉంచుకొని
అది ఒక 1 వీక్ తర్వాత మీ దగ్గరలో ఉన్న ఏదైనా గుడిలో కోనేరు ఉంటుంది, నీళ్లు పారే దగ్గర, దాంట్లో వేసేయచ్చు. లేదైనా దైవ వృక్షం మనకు మన ఇంటి దగ్గరలో కానీ, మీ ఇంట్లో కానీ, లేదా గుడిలో కానీ ఏదైనా రావి చెట్టు కానివ్వండి, ఏదైనా వేప చెట్టు కానివ్వండి, ఇలాంటి దైవ వృక్షాలు ఉంటాయి కదా, ఆ వృక్షం కిందైనా కొంచెం లోడి ఆ పేపర్ అనేది పూడ్చిపెట్టేయచ్చు అనమాట. ఇలాగా అంటే ఎవరు తొక్కని ప్లేస్లో పెట్టాలి కాబట్టి ఇలాంటి ప్లేసెస్ అయితే మనకు సేఫ్. కాబట్టి ఈ సులభమైన పద్ధతిలో ఈ 555 ఏంజెల్ దేవతను మీరు ఈ విధంగా పిలిచి మీ కోరికను తప్పకుండా తీర్చుకోండి. మనం ఇట్లాంటి ఏంజెల్ నంబర్స్ అనేవి అఫర్మేషన్ మెథడ్లో మనం చెప్పుకున్నప్పుడు తప్పకుండా నెరవేరుతుందండి. ఏదైనా సరే మనం ₹1 కూడా ఖర్చు పెట్టకుండా నమ్మకం అనే ఒక పెట్టుబడి మాత్రమే పెట్టి మనం ఈ యొక్క పరిహారాలు చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు. ఏదో డబ్బులు ఖర్చు పెట్టి మోసపోతాం అలా ఏం లేదు. ఒక నమ్మకం మీద ఖచ్చితంగా జరగాలి అని మనకు ఉన్న ఒక రోజులో ఉన్న ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కేటాయించి ఇలాంటివి చేసుకున్నప్పుడు మనం కష్టపడేదానికి ఫలితం అనేది 100% ఉంటుంది. అదృష్టం అనేది చేకూరుస్తుందన్నమాట. కాబట్టి తప్పకుండా చేసుకొని మంచి ఫలితం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్, జై వారాహిమాత.